మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అనౌన్స్మెంట్ నుండే ఈ క్రేజీ కాంబోపై అంచనాలు ఏర్పడ్డాయి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన RRR మూవీ మార్చి 25నే రిలీజ్ అయింది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పాటు ఆస్కార్ అవార్డు సైతం దక్కించుకుంది. అందుకే ఈ డేట్ బాగా కలిసొస్తుందని భావిస్తున్న జక్కన్న అదే సెంటిమెంట్తో మహేష్ ఈ చిత్రాన్ని కూడా మార్చి 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న SSMB 29 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. SSMB వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన రాజమౌళి టీం అందరికీ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినట్లుగా సమాచారం. ఈ సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. RRRతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ తో అంతకు మించిన సినిమాను రూపొందిస్తున్నాడు. మహేష్ కెరీర్ లో ఇదే అతిపెద్ద సినిమా కాబోతుంది. మరి ఈ చిత్రంలో మహేష్ పాత్ర ఎలా ఉంటుందనే దానిపై ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ పాత్రను అడ్వెంచరస్ గా డిజైన్ చేశారని సమాచారం. ఇది పూర్తిగా యాక్షన్ అండ్ మిస్టరీతో కూడిన పాత్ర అని టాక్. అంతేకాదు ఈ సినిమా ప్రధానంగా అడవులు, పురాతన నిధుల వెతుకులాట నేపథ్యంలో నడుస్తుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కి రాజమౌళి బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి స్టన్నింగ్ గ్లిమ్స్ ని రాజమౌళి సిద్ధం చేస్తున్నాడు. త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే ఓ బిగ్ ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను రాజమౌళి తెలియజేయనున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.